బాగున్నావో. ఈ రంగులు నీకెంతో చక్కగా నచ్చుతాయి గంగా. ఇదంతా రంగుల గొప్పతనం కాదు, నీ ప్రేమ గొప్పతనం. అయితే ఈ రంగులు కలకాలం ఉండిపోవాలిగా. ఎందుకంటే ఈ సాగర్ ప్రేమ నీతోటి యావత్ జీవితం ఉండిపోతుంది, అంతేగా? అవును, సాగర్ కేవలం గంగకే సొంతం, ఇక గంగ కేవలం సాగర్కే. నానా, మమ్మీ, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి, గంగ విషయం. గంగ విషయంలోనా? ఏంటి మమ్మీ, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడేం మారలేదని గమనిస్తూనే ఉన్నాను. అసలు ఈ జనాలను ఏమనాలి మమ్మీ? నానమ్మ ఆలోచన ఇప్పటికీ కొంచెం కూడా మారలేదు. వితంతువైన అమ్మాయికి రంగులు పనికిరావని అంటుంది. తను ఇష్టానుసారంగా జీవించడానికి ఎలాంటి హక్కు లేదంటుంది. ఇదంతా ఏంటి నాన్నా? గంగ కూడా సంతోషంగా ఉండటానికి, తన జీవితాన్ని తన ఇష్టానుసారంగా జీవించడానికి తనకు పూర్తి హక్కు ఉంది. తన జీవితం కూడా రంగుల భరితం కావాలి. నువ్వేం చెప్పదలుచుకున్నావు? నాన్నగారు, నేను గంగకు పెళ్లి చేసే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఐ థింక్ ఇప్పటికే తనకు పెళ్లి చేసేయాలి. అప్పుడే తన జీవితం మళ్ళీ ఆనందభరితం అవుతుంది. అలా అంటావేంటి సాగర్? నీకు తెలుసు కదా గంగా వితంతువని. మమ్మీ, నాకు తెలుసు, అదంతా తెలుసు. కానీ లోకం పూర్తిగా మారిపోయింది. వితంతు అయినంత మాత్రం నష్టమేముంది? అంటే విషయం ఇంత దూరం వచ్చేసిందా? ఇప్పుడు సాగర్ గంగని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడా? నాన్నగారు, గంగ పెళ్లి విషయంలో ఎందుకు ఆలోచించకూడదో నాకేం అర్థం కావట్లేదు. మమ్మీ, నేను చెప్పేది విను. ఒకవేళ మీలాగే అబ్బాయి కూడా బ్రాడ్ మైండెడ్ అయి ఉంటే, పాతకాలపు నమ్మకాలు లేనివాడైనట్లయితే, అన్నిటికంటే ముఖ్యంగా ఆ అబ్బాయి గంగని ప్రేమిస్తున్నట్లయితే అందులో తప్పేముంది? ప్రేమ? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? మమ్మీ, ఆ అబ్బాయి మీ కళ్ళ ముందే ఉన్నాడు. ఎవరా అబ్బాయి? సురేష్. నువ్వు సురేష్ గురించి మాట్లాడుతున్నావా? అవును, మరి ఇంకెవరు అనుకున్నావు? లేదు, ఏమనుకోలేదు. సురేషా? అవును నాన్నగారు. నాన్నగారు, గంగంటే అతనికి చాలా ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సురేష్ వాళ్ళ కుటుంబంలో వాళ్ళని తను ఒప్పిస్తానని కూడా నాతో చెప్పాడు. అవసరమైతే నేను కూడా వాళ్ళతో మాట్లాడతాను. కానీ ఈ విషయంలో ముందుగా మీ ఇద్దరితో మాట్లాడితే మంచిదని నాకు అనిపించింది. సురేష్ చాలా గొప్ప పని తలబెట్టాడు అంటలో ఏమాత్రం సందేహం లేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కానీ ఏ నిర్ణయం తీసుకోవటానికైనా ముందుగా నేను గంగతో ఒకసారి మాట్లాడదలిచాను. సురేష్ గంగని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. కానీ గంగ మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా. ఇది తన జీవితానికి సంబంధించింది. ఒకసారి గంగ నోరు విప్పి చెప్తే తనకి సురేష్ని పెళ్లి చేసుకోవటానికి అభ్యంతరం లేదు అంటే ఆ తర్వాత ఏం చేయాలనేది నిర్ణయించుకోవచ్చు. అలాగే నాన్న. నీ ఉద్దేశం ఏంటి మాధవి? గంగని సాగర్ నుంచి దూరం చేయడానికి ఇంతకంటే మార్గం వేరే ఏముంటుంది? నువ్వు సమాధానం చెప్పవే మాధవి.
అదా అది నేను ఇంతవరకు ఆలోచించలేదు. మమ్మీ ప్లీజ్ ఇప్పుడే ఆలోచించు నువ్వు. గంగ ఒక ఇల్లాలైపోతుంది. తను తన ఇంట్లో సంతోషంగా జీవించగలుగుతుంది. ప్లీజ్, అంతేగా నాన్నగారు? నేను కూడా బహుశా ఆనందంగా ఉండొచ్చు. ఈ రుమాలుకున్న ప్రతి రంగులోనూ నా ఆశ దాగుంది సాగర్. కానీ చిన్నమ్మగారు, అమ్మగారికి కోపం వస్తుంది కదా. పైగా ఈ బాన్ ఫైర్ లాంటి వాటి గురించి నాకు అసలు ఏం తెలీదు. నేను వెళ్ళి ఏం చేస్తాను? సాగర్, సురేష్, జాహ్నవి ఉన్నారుగా, వాళ్ళు నీకన్నీ చెప్తారు. ఇక అత్తయ్య గారి సంగతి అంటావా? ఆవిడ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళా. అలాగే. ఇది కూడా తీసుకో. నువ్వు వెళ్ళి తీరాల్సిందే గంగా. లేకపోతే నువ్వు కంటున్న కళలు కేవలం భ్రమని నీకెలా తెలుస్తుంది? వావ్, సీరియస్గా చెప్తున్నాను గంగా, నీకు ఇలాంటి ఆట తెలుసని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడే తెలిసింది నాకు, గంగలో కూడా చాలా సీక్రెట్స్ దాగున్నాయని. సరే ఇది చెప్పు నాకు, నువ్వు నీ ప్రశ్న ఎందుకు అడిగావు? ఏదో ఊరికే. ఊరికేనా? ఓకే సరే, అయితే నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే సర్ప్రైజెస్. నాకు సర్ప్రైజెస్ అంటే ఎంతో ఇష్టం, ప్రేమలో కూడా. అయితే మంచిదే. ఇక సాగర్కి నేనిచ్చే సర్ప్రైజ్ తప్పకుండా నచ్చుతుంది. గంగా, ఓకే 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 సరే చెప్పు, పెళ్లి విషయంలో ఏమనుకుంటున్నావు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? గంగా గంగా, కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. ఓ వావ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అసలు ఈ ప్రశ్న నేను ముందే అడిగి ఉండాల్సింది, అవునా? రా కూర్చో. వాట్ ఏ రిలీఫ్. కూర్చో ఇక. నీకు నిజంగానే తెలీదా నేను ఇదే జవాబు చెప్తానని? ఏదో కొంచెం తెలుసు అనుకో, కానీ నీ నోటి నుంచి వినాలనుకున్నాను. యాక్చువల్లీ గంగా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నేను రేపే నాన్నగారితో మాట్లాడతాను. నిజంగానా? నిజంగానే. గంగా, సో కంగ్రాచులేషన్స్. తను పెళ్లికి సరే అనేసింది. సాగర్ బాబు గారితో మాట్లాడాడో లేదో తెలీదు. నేను వెళ్ళి చూస్తాను. అమ్మ వద్దు, ఒకవేళ నేను బాబు గారికి ఎదురుపడితే. ఇవాళ నాకు బాబు గారంటే ఎందుకు ఇంత సిగ్గేస్తుంది? ఇప్పుడు నేనేం చేయను? గంగా, సాగర్, నేను నాన్నగారితో మాట్లాడేశాను. ఆయన ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నాతోనా? నేనేమో ఆయనకి మొత్తం అంతా చెప్పేశాను, ఓకే? కానీ ఆ మాటే ఆయన నీ నోటి వినాలనుకుంటున్నారు. పద. వద్దు, అరే నాకు సిగ్గేస్తుంది. నువ్వు సిగ్గుపడుతున్నావా? గంగా, వద్దు సాగర్. సరే అయితే నేనే వెళ్ళి నాన్నగారిని ఇక్కడికి పంపిస్తాను. ఆయన ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడతారు. వద్దు సాగర్, ప్లీజ్.
నేనెప్పుడూ అనుకోనే లేదు ఈ సంగతి నీతో మాట్లాడవలసి వస్తుందని. అయితే నేనెప్పుడు నీ సంతోషం గురించి ఆలోచిస్తాను. అయినా ఇలాంటి సందర్భం ఇంతవరకు రాలేదు. సాగర్ నాకంతా చెప్పేశాడు. నువ్వు ఇంతే ఉండేదానివి చిన్నప్పుడు మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు. కానీ ఇప్పుడు ఎంత పెద్దదానివైపోయావంటే. అయితే నేననుకున్నది ఏమిటంటే నువ్వు ఇంకా చదువుకోవాలని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని. కానీ చదువు అనేది పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు. సాగర్ కూడా ఇలాగే అనుకుంటున్నాడు. నాకెన్నడూ ఈ సంగతి తట్టనలేదు గంగా. మొత్తం అంతా నా కళ్ళ ముందే జరుగుతున్నా దాని గురించి మీరెవరూ కూడా నాకు కొంచెం కూడా తెలియనేలేదు. నువ్వు పెళ్లి కొప్పుకున్నట్టు సాగర్ నాతో చెప్పాడు. నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నందుకు. నేను కూడా ఈ సంబంధానికి ఒప్పుకుంటున్నాను. నేనెప్పుడూ ఒకటే అనుకునేవాణ్ణి. నీ జీవితంలో ఒక బాగా చదువుకున్నవాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు నీకు భర్తగా రావాలని కోరుకున్నాను. కానీ అలాంటి మంచి లక్షణాలు నా అబ్బాయి నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేను ఏమాత్రం గుర్తించలేకపోయాను. అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, ఆలస్యం అమృతం విషం అని. ఈ పెళ్లి చేసుకోవటానికి నువ్వు గనక అంగీకరించావంటే నా లెక్క ప్రకారం నేను అతి త్వరలో సురేష్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి. సాగర్ నీ కోసం సురేష్ని ఎంపిక చేశాడు. అలాంటప్పుడు ఇక నాకేం భయం? నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో సాగర్ కంటే బాగా తెలిసినవాడు ఎవరున్నారు? అవునుగా, నువ్వు ఆ సురేష్ల జంట కన్నుల పండుగగా ఉంటుంది. మీ ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. సురేష్, అవును, మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమని సాగర్ నాకు చెప్పాడు. సురేష్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నీకు పెళ్లి చేసుకోవాలనుందా? రేపే నాన్నగారితో మాట్లాడతాను. సాగర్ నీ కోసం సురేష్ని ఎంపిక చేశాడు. మీ ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇద్దరు ప్రేమికుల్ని ఒకటి చేసి తీరాలి. అందుకు ఈ లోకం అడ్డొచ్చినా ఆగకూడదు. మీరిద్దరూ ఒకరంటే ఒకరికి ఇష్టమని సాగర్ నాకు చెప్పాడు. సురేష్ నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నేను ముందే చెప్తున్నాను, గాజులైతే నువ్వే ఎంపిక చేసావు, కానీ పిల్ల మాత్రం నాకు నచ్చాలి. గంగా, ఇవి ఒకసారి వేసుకొని చూపించు. ఈ గాజులు నీ చేతికి చాలా బాగుంటాయి. గంగా, ఏం జరిగింది? నాన్నగారితో మాట్లాడేవా నువ్వు? సురేష్ని చేసుకోవడానికి సరేనన్నావా? గంగా, సురేష్ని చాలా సంతోషంగా చూసుకుంటాడు, ఎంతో సంతోషంగా. నేను చెప్పానుగా,
ఇక నువ్వు చాలా మంచి పని చేశావు. ఈ బోరింగ్, నీ ఈ ఒంటరితనం, అలాగే ఇన్నేళ్లుగా వస్తున్న ఈ తప్పుడు ఆచారాలన్నిటి నుంచి నేను నీకు విమోచన కల్పిస్తాను. ఫైనల్లీ నాకు నేనే చేసుకున్న వాగ్దానం ఇవాళ నేను నెరవేర్చుకోగలిగాను. మా గంగకి పెళ్లి జరగబోతుంది. అది కూడా ఇంత మంచి అబ్బాయితో పెళ్లి. ఇదంతా ఒక తమాషా కన్నానని చెప్పు. తమాషాకా? ఏంటి గంగా తమాషా అంటావేంటి? ఎందుకంటే నువ్వు బాబు గారికి చెప్పావు. అది నేను గంగా నేనేం చెప్పాను? నేను అలా చెప్పకూడదు ఏం చెప్పాను? ఏమైంది? గంగా! గోవిందయ్య గారు సామాన్లన్నీ తెప్పించేశారుగా, చివరి నిమిషంలో పరుగు తీయాల్సి ఉంటుంది. అన్నట్టు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రదీప్ బట్టల సంగతి చూడండి. వెళ్ళండి. వెళ్తున్నా. గంగా, కిచెన్ లోకి ఏమైనా తెప్పించాలా? అరే, తను అలా పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది. గంగా! గంగా ఆగు, నేను చెప్పేది విను. గంగా! వదినా, నువ్వు మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూసావా? ఇప్పుడైతే అలగడం, అలక తీర్చడం కూడా ప్రారంభమైపోయింది. గంగా! గంగా ఎక్కడికలా వెళ్ళిపోతున్నావు? గంగా ఆ కొంచెం నా మాట విను. గంగా అసలు ఏం జరిగింది? గంగా గంగా ఒక్క క్షణం. గంగా ఎక్కడికి పరిగెడుతున్నావు? నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు ఎందుకు వినాలి? సురేష్తో నా పెళ్లి చేయించాలనుకుంటున్నావా? హ? అసలు ఆ పని ఎందుకు చేసావు సాగర్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను వేరొకరిని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు? పైగా ఆ సంగతి బాబు గారికి చెప్పావు. దేనికి? ఇందులో అంత కోపగించుకోవాల్సిన విషయం ఏముంది? ఐ కాంట్ అండర్స్టాండ్. నీకు అసలేం అర్థం కాకపోవడమే అన్నిటికంటే పెద్ద సమస్య సాగర్. సరే, ఓకే, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నాకెలా తెలుస్తుంది ఇది నీకు తప్పుగా అనిపిస్తుందని? నేను అనుకున్నది సురేష్ చాలా మంచి కుర్రాడు, నీకు నచ్చుతాడు అనుకున్నాను. అయినా ఇప్పుడు ఏమైందని? నీకు నచ్చలేదంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఓకే? అసలు సురేష్ నచ్చుతాడో లేదో అన్న సంగతి కూడా నువ్వెందుకు ఆలోచించలేదు సాగర్? అరే, తను ఎలాంటి వాడైనా అది నాకెందుకు చెప్పు? ఇంకెవరైనా నచ్చారా నీకు? పనికి మాలిన మాటలు మాట్లాడకు సాగర్. అయితే గంగా అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది? అసలు ఇంతకు నీకు కావాల్సిందేంటి? నీ మనసులో మాట ఏంటో కొంచెం నాకు చెప్పొచ్చుగా. నువ్వు నిన్నే కోరుకుంటున్నాను సాగర్. తెలుసు కదా ఇదే. తెలిసి కూడా తెలియనట్టుంటావేంటి సాగర్? గంగా, అలా అంటున్నావేంటి నువ్వు? నేను నిన్న ఆ దృష్టితో ఎప్పుడు చూడలేదు నిజంగా. ఐ మీన్
ఇన్ఫాక్ట్ నేను నిన్ను సురేష్ని నువ్వు సురేష్ ఒక్కసారి కలుసుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని. నీతో పెళ్ళైన తర్వాత నేను వేరొకరితో కలిసి ఉండటమా? ఇదే నన్ను కోరుకునేది. ఏంటి పెళ్ళా? గంగా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మనిద్దరికి పెళ్లి జరిగిపోయింది సాగర్. నువ్వు నాకు భర్తవే, నేను నీకు భార్యనే.